హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాస్ అన్నారు, వారితో మాట్లాడాం. నమస్కారం సార్. నమస్తే. చంద్రబాబు నాయుడు గారు మనం చూస్తాం ఎన్డీఏ కూటమిలో జాయిన్ అయ్యారు. అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఆయన ఇండియా కూటమితో కూడా సంబంధాలు ఏర్పాటు చేసుకుంటున్నారని, సోనియా గాంధీతో గారు కూడా భేటీ అయ్యారని చెప్పేసి కొన్ని వార్తలు రావడం చూస్తున్నాం. డైరెక్ట్గా సిపిఐ నారాయణ గారు కూడా ఇండియా కూటమిలో ఆయన ఆహ్వానం అయితే అందించింది. మరి ఈ పాజిబిలిటీ ఏమైనా కనిపిస్తుందా? చంద్రబాబు నాయుడు కూటమిలో ఏమైనా చేరే అవకాశం ఉందంటారా సార్? ఇప్పుడు రకరకాల ఊహాగానాలు అయితే వస్తున్నాయి. అందులో ఒకటేమో జగన్ సోనియాతో మీట్ అయ్యాడని, వీడియో కాన్ఫరెన్స్లో కలిశారని, సో ఆమె ఆహ్వానించిందని, గతంలో జరిగిన దానికి మర్చిపోయి ఇప్పుడు రాజకీయాల్లో ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవాలని ఆమె అడిగిందని, అది జగన్ కూడా కన్సిడర్ చేస్తున్నట్టుగా ఒక వార్త వచ్చింది. రెండవ వార్త ఏమొస్తుందంటే, నిన్నటి నుంచి కూడా చంద్రబాబు కూడా ఎన్డీఏ కూటమిని దెబ్బేసి ఇండియా కూటమిలోకి వెళ్ళే అవకాశం ఉంది, ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళ టచ్లోనే చంద్రబాబు ఉన్నాడు అని ఒక వార్త వైరల్ అవుతుంది. దీనికి నేపథ్యం ఏంటంటే, నిన్న జయరాం రమేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మేము వివిధ పార్టీలని టచ్లో ఉన్నాము, వివిధ పార్టీలని కలుస్తున్నాము, ఈవెన్ ఈసారి మేమే గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం, మాకు సొంతంగా ఇండియా కూటమికి 272 దాటుతుంది, ఒకవేళ మాకు మద్దతు సరిపోకపోతే ఎన్డీఏ కూటమిలో ఉన్న పక్షాల్లో కూడా మా వైపు వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పాడు. అప్పుడు వాళ్ళు ఏమడిగారంటే, నితీష్ అండ్ చంద్రబాబు వస్తారా అని అడిగారు. నితీష్ ఎవరి వైపు ఉంటాడో చెప్పలేము, ఎప్పుడు ఎవరి వైపు ఉంటాడో. చంద్రబాబు అయితే 2018లో మా వైపే కదా ఉన్నాడు, కాబట్టి పాజిబిలిటీ ఉందన్నట్టుగా ఆయన మాట్లాడాడు. సో దాన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే, చంద్రబాబు ఆయనకి ఇంతకుముందు కూడా 2 కళ్ళ సిద్ధాంతం అనేది పాపులర్ చంద్రబాబుది, ఇటు తెలంగాణ ఆంధ్రాకి సంబంధించి. అలాగే ఇప్పుడు 2 కాళ్ళ సిద్ధాంతం అంటే, ఒక కాలేమో ఎన్డీఏలో, ఒక కాలేమో ఇండియా కూటమిలో పెట్టిన పరిస్థితి ఉంది అంటున్నారు. ఎందుకంటే రేపొద్దున ఇటు ఒక్క మంచి ఆఫర్ ఉన్నిందనుకో ఇండియా కూటమి వైపు, అటు జంప్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రబాబుకు కూడా బీజేపీ పట్లేమీ ప్రేమతో పొత్తు పెట్టుకోలేదు కదా, ఆయన విధి లేక పొత్తు పెట్టుకున్నాడు. జగన్ని ఎదిరించాలంటే బీజేపీ అవసరం ఉందని పొత్తు పెట్టుకున్నాడు తప్ప, నిజానికి తెలుగుదేశంలో చంద్రబాబుకు తప్ప ఎవరికీ ఇష్టం లేదు బీజేపీతో పొత్తు అంటే, చాలా వ్యతిరేకత ఉంది. అయినా కూడా విధి లేదు కాబట్టి, మన నాయకుడు విధి లేదు అంటున్నాడు కాబట్టి, ఆయన 45 ఏళ్ళ అనుభవం కాబట్టి ఆయనదే కరెక్ట్ అని వీళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు తప్ప, ఏమాత్రం ఇబ్బంది ఉన్నా మళ్ళీ చంద్రబాబు ప్లేట్ ఫిరాయించి రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటా, కూటమితో ఇండియా కూటమితో పొత్తు పెట్టుకుంటున్నానని ఆయన అంటాడు. మీడియా మొత్తం మళ్ళీ ఒకసారి రాష్ట్రం కోసం చంద్రబాబు త్యాగంలాగా వీళ్ళు రెడీగా ఉంటారుగా ఎలా అయినా. కాబట్టి ఇవాళ అది పెద్ద విషయం కాదు. రెండోది, వాళ్ళు రేపొద్దున నేను ఇందాక ఒక వీడియోలో చెప్పినట్టు, జగన్ ఎలాగైతే తన ప్రత్యేక హోదా ఇస్తే నేను ఎవరికైనా మద్దతు ఇస్తానంటున్నాడు, చంద్రబాబు కూడా బీజేపీ వాళ్ళని అడిగాము, ప్రత్యేక హోదా ఎవరు ఇవ్వను అంటున్నారు, ఇండియా కూటమి ఇస్తానంటుంది, అందుకని రాష్ట్ర ప్రయోజనాలు నాకు ముఖ్యం, నా సొంత ప్రయోజనాల కంటే అని చెప్పి చంద్రబాబు ఇలా ఫిరాయించడానికి గ్యారంటీ ఏం లేదు. ఇక అసలు అటువంటి సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఉందా అన్నప్పుడు, ఈ మధ్యకాలంలో రాను ఒక్కొక్క ఫేజ్ గడిచే కొద్దీ ఇటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇటు గతంలో తీసుకుంటే మనం 2019లో బీజేపీకి బలమైన ఏరియాలు ఇవ్వంటే నార్థన్ ఇండియా అండ్ వెస్ట్రన్ ఇండియా. ఇప్పుడు నార్థన్ ఇండియాలో కూడా చాలా చోట్ల బీజేపీకి ఇబ్బందులు మొదలైనవి. ఇటు రాజస్థాన్లో ఇంతకుముందు 25కి 25 2 సార్లు బీజేపీనే వచ్చింది, 2014 అండ్ 2019లో. అయితే ఇప్పుడు అక్కడ కూడా ఎదురుగాలు వేస్తూ ఉందని చెప్తున్నారు. కాంగ్రెస్ మిత్రపక్షాలన్నీ కలుపుకొని చాలా స్ట్రాంగ్గా బీజేపీకి అక్కడ పోటీ ఇస్తూ ఉందని చెప్తున్నారు. కాబట్టి 25కి 25 వచ్చే అవకాశం లేదు, కనీసం 5-6 అన్నా అక్కడ కోల్పోయే అవకాశం ఉంది. అట్లాగే బీహార్లో కూడా గట్టిగా పోటీని ఎదుర్కొంటుంది. అట్లాగే ఈవెన్ ఉత్తరప్రదేశ్లో కూడా మన అక్కడ అఖిలేష్ యాదవ్ ఆధ్వర్యంలో అక్కడ కూడా గట్టి పోటీ ఉంది. సో ఈ విధంగా నార్త్లో చాలా చోట్ల ఈసారి బీజేపీ అనుకున్న సీట్లు వచ్చే అవకాశం లేదు. ఇక సౌత్లో కూడా
కర్ణాటక తీసుకుంటే గతంలో 28కి 26, 25 ప్లస్ ఒక ఇండిపెండెంట్ వాళ్ళ మద్దతు. సో 26 సీట్లు బీజేపీకి ఉంటే ఈసారి ఆ పరిస్థితి లేదంటున్నారు. ఇక్కడ క్లియర్గా 10 నుంచి 12, కొంతమంది 14, 15 కూడా చెప్తున్నారు కాంగ్రెస్కి. సో ఆ కైండ్ ఆఫ్ వస్తే ఇక తెలంగాణ, ఆంధ్రాలని నమ్ముకోవాలి వాళ్ళు. ఆంధ్రాలో వాళ్ళకి ఇచ్చిన సీట్లే 6 వాళ్ళు ఎన్ని గెలుస్తారనేది గ్యారంటీ లేదు. సో రేపు చంద్రబాబు ప్లేట్ పెరాయిస్తే వాళ్ళకి సౌత్లో కూడా ఒక పట్టుమని 20-25 కూడా వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే కేరళ, తమిళనాడులో వచ్చే అవకాశం లేదు. ఇక తెలంగాణ, కర్ణాటక అనేవి వాళ్ళకి ప్రధానంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ఉండేది 6 కాబట్టి 6లో 2, 3 గెలిస్తే ఎక్కువ. సో ఈ కాంటెక్స్లో చూస్తే వాళ్ళకి ఇక్కడే 20-25 కూడా రావు. నార్త్లో కూడా గండి కొడితే మాత్రం చాలా ఇబ్బందుల్లో పడతారు. వాళ్ళని నమ్ముకున్న వాళ్ళతో కూడా ఉన్న ఎన్డీఏలో ఉన్న పార్టీలు కూడా జయరాం రమేష్ చెప్పినట్టు అటు వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మోడీ, షా అనేవాళ్ళు పాతకాలంలో అశ్వమేధ యాగం చేసిన చక్రవర్తులు లాంటి వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే మిత్రుడైనా శత్రువైనా తమ కంట్రోల్లోనే ఉండాలి. ఉండకపోతే వాళ్ళని మిత్రుడైనా కూడా వాళ్ళని నాశనం చేయడానికి రెడీగా ఉంటారు. కంట్రోల్లో ఉన్నా కూడా తమ ప్రయోజనాలకు ఇబ్బంది అనుకుంటే ఎవరినైనా వాళ్ళు దెబ్బతీసేస్తారు. మనకి మహారాష్ట్రలో శివసేనని చీల్చారు, ఎన్సీపీని చీల్చారు, తమిళనాడులో ఏఐడిఎంకేని చీల్చారు. ఇలాగా అనేక ఇది ఉంది. ఇక్కడ ఈవెన్ తెలుగుదేశాన్ని కూడా పొగబెట్టే తమ వైపు లాక్కున్నారు. చంద్రబాబు అరెస్ట్ వెనక బీజేపీ ప్లానే ఉంది. చంద్రబాబుని జగన్ ద్వారా జైలుకి పంపించి ప్రెజర్ క్రియేట్ చేసి చంద్రబాబు తమతో వచ్చేట్టుగా చేసుకున్నారన్న వాదన కూడా ఉంది. చంద్రబాబు కూడా ఇవన్నీ తెలిసే అటు వెళ్ళాడు. సో ఇప్పుడు చంద్రబాబుకి ఛాన్స్ దొరికిందనుకో, ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది, మనకి ఇంపార్టెన్స్ పెరుగుతుంది అనుకో, అదేదో చంద్రబాబుకే బాధ్యత అప్పగిస్తారుగా. ఎన్డీఏ కూటమిలో ఉండే వాళ్ళని నువ్వే లాక్కరా అని చంద్రబాబుకు ఒక ఆఫర్ ఇచ్చారనుకో, అప్పుడు చంద్రబాబు ఇండియా కూటమిలో చక్రం తిప్పగలుగుతాడు. ఎందుకంటే ఆల్రెడీ ఆయనకి ఇండియా కూటమిలో ఉన్న నాయకులతో అంతా కూడా సత్సంబంధాలు ఉన్నాయి. సో ఆయన చేయగలడు కూడా, నేషనల్ లెవెల్లో ఆయన తిరగగలడు, చేయగలడు. ఎట్లాగో ఇక్కడ అధికారం వచ్చినా రాకపోయినా లోకేష్ని ప్రొజెక్ట్ చేసే అవకాశం ఉంది నెక్స్ట్ సీఎంగా. సో ఆ రకంగా ఈయన కేంద్రంలో ఇంకొకసారి మళ్ళీ చక్రం తిప్పుదాము, 20 ఏళ్ళకు ముందు ఎట్లాగా తిప్పాడు అలాగా మళ్ళీ ఒకసారి తిప్పుదామని ఆయన అనుకోవచ్చు. కాబట్టి ఆ పాజిబిలిటీ అయితే ఉంది. ఎందుకంటే ఆయన 98లో కూడా యునైటెడ్ నేషనల్ ఫ్రంట్లో ఉన్నాడు, కన్వీనర్గా ఉన్నాడు. సడన్గా ఆయన కుదరలేదని ఎన్డీఏలోకి వచ్చేయలేదా అప్పుడు. సో కాబట్టి చంద్రబాబుని ఎవరు కూడా ఒక చోట ఉంటారని గెస్ చేయలేరు. ఆయన విపరీతమైన అవకాశాలను వాడుకునే నాయకుడిలాగా ఇంకెవరు ఉండరు చంద్రబాబు లాగా. కాబట్టి రేపొద్దున ఇవ్వడని అందరూ అనుకున్నారు. కానీ దానంతా కూడా ఆయన బద్దలు చేసి బద్దశత్రువుతోనే కలిశాడు. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ కలిసినప్పుడు ఇప్పుడు ఏమి ఇబ్బంది ఏం లేదు కదా. అందుకనే జయరాం రమేష్ కూడా అలా చెప్పగలుగుతున్నాడు. రెండోది ఏంటంటే బీజేపీ మోడీ, అమిత్ షాలకి వ్యతిరేకంగా గొడవలు ఉన్నాయి. యోగికి మోడీకి మధ్య పైకి అలాగ ఉన్నారు కానీ వాళ్ళిద్దరికీ చాలా గొడవలు ఉన్నాయి. అట్లాగే నితిన్ గడ్కరీని ఆర్ఎస్ఎస్ మోడీ ప్లేస్లోకి తీసుకురావాలని కూడా ప్లాన్ చేస్తుంది. మోడీ, అమిత్ షా వీక్ అయ్యారంటే మాత్రం బీజేపీలో కూడా మొసం స్టార్ట్ అవుతుంది. ఆర్ఎస్ఎస్ బ్యాచ్ నితిన్ గడ్కరీని పైకి తీసుకొచ్చే అవకాశం ఉంది. అందుకనే నితిన్ గడ్కరీని కూడా ఈసారి గెలవనేయకూడదని మోడీ, అమిత్ షాలు ఆయన పోటీ చేస్తున్న నాగపూర్లో 150,000 ఓట్లు దొంగ ఓట్లకి ఉన్నవి తీసేశారని చెప్తున్నారు. అట్లాగే వాళ్ళిద్దరు కూడా ప్రచారానికి కూడా వెళ్ళలేదు. సో క్లియర్గా ఇవన్నీ ఇబ్బందులు బయటకు వస్తాయి. ఎప్పుడైనా అధికారం ఉన్నప్పుడు మన లోపాలు అవి బయటికి కనబడవు. కానీ ఒక్కసారి అధికారం లేదు అనుకున్నప్పుడు మొత్తం మన చుట్టూ ఉన్న బలమంతా కూడా నీరులాగా కరిగి వెళ్ళిపోతుంది, ఐస్లాగా మంచులాగా కరిగి వెళ్ళిపోతుంది. సో అదే జరిగే అవకాశాలు లేకపోలేదు. సో ఈ కాంటెక్స్ట్లో చంద్రబాబు ఇండియా కూటమి వైపు వెళ్ళాడనేది గ్యారంటీ లేదు. అందుకనే జయరాం రమేష్ కూడా పాజిబిలిటీ ఉందనే చెప్పాడు. సో ఎందుకంటే రేపు జగన్ని కూడా నిలువరించాలి, జగన్ ఏమన్నా అటు వెళ్తే మనకి ఇబ్బంది అని చెప్పి చంద్రబాబు ముందే జంప్ అవ్వచ్చు. అందుకని చంద్రబాబు ఆల్రెడీ ఇక్కడ తన ఒకప్పటి శిష్యుడు మన రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఆల్రెడీ డీకే శివకుమార్ టచ్లో ఉన్నాడు. ఆయన అనుకుంటే డైరెక్ట్గా సోనియాతోనూ టచ్లోకి వెళ్ళగలరు, అదేం పెద్ద విషయం కాదు ఆయనకి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.